హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోడస్ టాక్స్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పెరుగు వంకాయ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయలు, టమాటో, అల్లము, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి కావాల్సినవి. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు, నేను చూపిస్తున్నాను. ఇలా అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిల్ని ఇలా మిక్సీలో వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, అలాగని మరీ ముక్కలుగా చేసుకోకూడదు. ఇప్పుడు వంకాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 1/4 kg వంకాయలు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా వంకాయ పీసెస్ని వేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అవ్వడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. లేకపోతే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అవ్వవు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇంకా ఫ్రై అవ్వలేదు. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అల్లము, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ అనేది తగలకూడదు, అంతా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సరిపోలేదు అనుకొని మా మమ్మీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మనకి టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు.
ఇలాగే ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్వాంటిటీలోనే తీసుకోవాలి పెరుగు అనేది. లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.